హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో దోసకాయ ఆలుగడ్డ కర్రీ కొబ్బరి పేస్ట్ వేసి చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మీడియం సైజ్ కుక్కర్ తీసుకున్నానండి, 2.5 లీటర్స్ది. దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడాక ఒక 1 స్పూన్ పోపు, 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ ఒక హాఫ్ చెక్క ఆనియన్. ఇవన్నీ ఒకసారి బాగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా పచ్చివాసన పోయాక ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేయించుకొని ఒకే ఒక టమాటా వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోకూడదు. అండ్ నేను ఇక్కడ 2 దోసకాయలు తీసుకున్నాను. దోసకాయలకి ముక్కలకి ఈక్వల్గా పొటాటో ముక్కలు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేసుకున్నాను. కొబ్బరి పేస్ట్ కూడా ఇంకా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో 4 to 5 విజిల్స్ వేయించుకోవాలండి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక అప్పుడు మూత తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేదో చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. ఈ రెసిపీ నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.